నమస్కారం. ఈరోజు పంచమి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు గృహంలో, పూజా మందిరంలో, పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తెలుపు రంగు వస్త్రం మీద సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. సరస్వతీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి సరస్వతీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తుల దీపం వెలిగిస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వశుక్ల సరస్వతి అన్నారు. సరస్వతీదేవి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవి చిత్రపటానికి పూజ చేయాలి. మల్లెపూలు, జాజి పూలు, నందివర్ధనం పూలు ఇలా తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత సరస్వతీదేవి ప్రీతి కోసం తెలుపు రంగులో ఉన్న పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అంటే పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లము, కొబ్బరి ఇలాంటివి సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. పేలాలతో చేసిన పదార్థాలు కూడా సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, జ్ఞాపక శక్తి, మేధాశక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ ప్రత్యేకమైన పరిహారాన్ని గృహంలో యజమాని చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే, ఇంటి యజమాని ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచెయ్యి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు పఠిస్తున్నప్పుడు చేతి వేళ్ళు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లను తాకేలాగా ఉంచాలి. 21 సార్లు మంత్రం పఠించిన తర్వాత ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మీ గృహంలో విద్యార్థుల చేత త్రాగించాలి. ఇలా చేసినట్లయితే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల జ్ఞాపక శక్తి, మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. ఎందుకంటే ఐం అనేటటువంటిది సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన బీజాక్షరం. కాబట్టి ఈ మంత్రపఠనం చేసినటువంటి నీటిని మీ పిల్లల చేత త్రాగించినట్లయితే వాళ్ళు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు.